రంగమ్మకు ఇద్దరు కూతుళ్ళు లక్ష్మి, సీత. రంగమ్మ చాలా కష్టపడి సంపాదించినప్పటికీ ఆమెకు ఒక చెడ్డ అలవాటుండేది. అదే పిసినారి స్వభావం. డబ్బు ఖర్చు చేయడమంటే ఆమెకస్సలిష్టం ఉండేది కాదు. కాలం గడిచింది. లక్ష్మీ, సీత ఇద్దరూ పెద్దవాళ్లయ్యారు. వాళ్లకు మంచి కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరిగాయి. లక్ష్మికి రాము అనే అబ్బాయి, సీతకు కృష్ణ అనే అబ్బాయితో పెళ్ళయింది. ఇద్దరూ మంచి మనసున్న అబ్బాయిలు. పెళ్లి జరిగిన తర్వాత వచ్చిన మొదటి పండక్కి లక్ష్మి రాముతో ఇలా అంటుంది. ఏమండి, మన పెళ్ళయిన తర్వాత వచ్చిన మొదటి పండగ కదండి. ఇప్పటివరకు మా పుట్టింటికి వెళ్లేదు. అక్కడ అమ్మ ఒక్కర్తే ఎలా ఉందో ఏంటో. ఈసారి పండక్కి మా ఊరెళ్ళొద్దామండి. లక్ష్మి, చాలా మంచి మాట చెప్పావు. నాకెన్నాళ్ల నుంచో అత్తయ్యని చూడాలనుంది. అత్తయ్య చేసిన వంటలు భలే రుచిగా ఉంటాయి. నీకోసం కాకపోయినా అత్తయ్య చేసిన వంటల కోసమైనా బయలుదేరతాను. "ఉమ్, చాలా మంచి మాట అన్నారండి." "సరే అన్నారు. నాకదే చాలు. ఉండండి, ఇప్పుడే మా అమ్మకి సంక్రాంతికొస్తున్నామని కబురు చేస్తాను." అలా లక్ష్మి వాళ్ళమ్మ రంగమ్మకు సంక్రాంతికొస్తున్నామని కబురు చేసింది. అదేవిధంగా సీత కూడా రంగమ్మకి కబురు చేసింది. ఆ వార్త తెలుసుకున్న రంగమ్మ సంతోషంతో పక్కింటి సుబ్బమ్మతో, "ఓయ్ సుబ్బమ్మ, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇద్దరు కూతుళ్ళు ఈ వస్తున్న పండక్కి అల్లుళ్లతో కలిసి ఇంటికొస్తున్నామని ఫోన్ చేశారు. ఆ వార్తతో నా మనసు చాలా హాయిగా ఉంది." "రంగమ్మ, నీ ముఖంలో సంతోషం కనబడుతుంది. మరి మనసులో బెంగ కూడా ఉన్నట్టుందే. ఇన్నాళ్ళు ఒక్కదానివే ఉండడంతో ఎక్కువ ఖర్చు లేకుండా సాగించావు కాని ఇప్పుడలా కాదు రంగమ్మ. అల్లుళ్ళొస్తున్నారు. వాళ్ళకి మర్యాద చెయ్యాలి అంటే డబ్బుతో కూడుకున్న పని." "అవును సుబ్బమ్మ, నాకు అదే భయంగా ఉంది. ఇన్నాళ్ళు నేను కష్టపడి దాచుకున్న డబ్బు ఇప్పుడు ఖర్చు చేయాల్సొస్తుందేమో అని." అలా మనసులో మదనపడుతూ రంగమ్మ కాలం గడిపింది. కొన్నాళ్లకు పండగ రానే వచ్చింది. ఇద్దరు కూతుళ్ళు తమ తమ భర్తలతో రంగమ్మింటికొచ్చేశారు. అలా రావడం చూసిన రంగమ్మ, "అమ్మా, లక్ష్మీ, సీత బావున్నారా? నాయనా రాము, కృష్ణ ఎలా ఉన్నారు? ఊళ్ళో అందరూ బావున్నారా? ఇలా మీ అందర్నీ చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఉండండి, దిష్టి తీస్తాను" అని లోపలికెళ్ళి హారతి తెచ్చి అందరికీ ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. అందరూ చాలా కాలం తర్వాత కలవడంతో సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మధ్యాహ్నం భోజన సమయం కావడంతో కృష్ణారాము ఇలా అంటారు. అత్తగారు, భోజన సమయం అయింది కదా, మా కోసం ఏమేం వంటకాలు చేశారు? "ఇప్పుడే వచ్చారు కదా, మీకోసం సాయంత్రానికి ఏవైనా ప్రత్యేకంగా చేసి పెడతాను. ఈ పూటకి అన్నం రసంతో తినేయండి." "అమ్మో, అల్లుళ్ళకేదైనా చేసి పెట్టకపోతే మొహం మీద అడిగెట్టున్నారే. ఇప్పుడు వీళ్ళకి పూటకి రకరకాలు చేయాలి అంటే డబ్బు వృధా. ఎలా తప్పించుకోవాలి?" అని రంగమ్మ మనసులో ఆలోచన చేస్తుంది. "అమ్మా, ఆకలేస్తుందంటే అలా ఆలోచనలో పడిపోయావేంటి? త్వరగా వడ్డించమ్మా. ఇంత పెద్ద పిల్లలైనా నన్నే ఇంకా చేసి పెట్టమంటున్నారు. అది పద్ధతి కాదు. వంటగదిలో చేసిపెట్టిన ఆహారం తీసుకొచ్చి మీరు అల్లుళ్ళకి పెట్టేయండి. నేనిప్పుడే వస్తాను." "సరే అమ్మా, నీకేవైనా పనుంటే చూసుకునిరా. ఈలోగా మేం భోజనం చేస్తాం" అని సీతమ్మ రంగమ్మ వండిన అన్నం రసం వడ్డించింది. అది చూసిన రాము, ఇదేంటి లక్ష్మి, మీ అమ్మగారు అల్లుళ్ళొస్తున్నారని తెలిసి కూడా ఏమీ చేయలేదు? "అయ్యో, అమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేక చేసి ఉండదులేండి. నేను చేసినా అమ్మ చేసినా ఒకటే కదండి. మీకెందుకు? మీకేం కావాలో చెప్తే నేను చేసి పెడతా." నువ్వు చేసేదే అయితే ఇంత దూరం రావడం ఎందుకు? అత్తయ్య వంటలు బాగా చేస్తారని ఇంత దూరం వచ్చాం కదా. కృష్ణ, ఏం మాట్లాడివింటి నువ్వు? అవునవును, సీత, ఏంటి మీ ఊర్లో అల్లుళ్లకు ఇలాగే మర్యాద చేస్తారా? "అబ్బా, ఏంటండి ఇంత చిన్న విషయానికి పెద్దగా చేస్తున్నారు? ఇప్పుడేగా వచ్చాం. వెళ్లేలోపు ఏదైనా చేసి పెడుతుందిలేండి. ఇప్పుడు తింటారా, తినరా?" ఏదో సరదాగా కాసేపు ఆట పట్టించానులే. మాకు తెలీదా అత్తయ్య ఎంత కష్టపడుతూ ఉంటారు? దానికే కోపం ఎందుకు సీత? రండి, అందరం కలిసి తిందాం. అలా అందరూ ఆ మధ్యాహ్నం ఏదుంటే దాంతో సరిపెట్టుకున్నారు. కాని రంగమ్మ మాత్రం అల్లుళ్ళకేం పెట్టాలి, ఖర్చు చేయకపోతే అల్లుళ్ళు బాధపడతారు, ఇప్పుడింత ఖర్చంటే ఇన్నాళ్ళు తను దాచుకున్న డబ్బంతా ఖర్చయిపోతుంది వృధాగా అని ఆలోచిస్తూ కూర్చుంది. ఈలోగా సుబ్బమ్మ వచ్చింది. "ఏంటి రంగమ్మ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏదైనా సమస్య? కూతుళ్ళొచ్చారని విన్నాను. మరి చక్కగా వాళ్లతో కాలక్షేపం చేయక ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావేంటి?" "నీకు తెలియందే ఉంది సుబ్బమ్మ.
అల్లుళ్ళకేదైనా వంట చేయాలి అంటే కాస్త ఖర్చుతో కూడిన పని కదా. ఖర్చు పెట్టకుండా వంటలెలా చెయ్యాలి, ఎలా మర్యాద చేయాలని ఆలోచిస్తున్నా. రంగమ్మా, దానికి నా దగ్గర ఒక చిన్న పరిహారం ఉంది, చెప్తాను. కానీ నువ్వు తెచ్చుకున్న దాంట్లో నాకు వాటా ఇస్తా అంటే నీకు ఖర్చు లేకుండా నీ అల్లుళ్ళకి మర్యాద చేయగలిగేలా ఉపాయం చెప్తాను. అవునా సుబ్బమ్మ, ఎంత చక్కని మాట చెప్పావు. ఆ మాట వింటుంటే మనసుకు హాయిగా ఉంది. ఆ ఉపాయం ఏంటో త్వరగా చెప్పు. నీక్కూడా వాటా ఇస్తాలే, బాధపడుకో. సరే అయితే చెప్తున్నా విను. మన ఊరి చివర ఉన్న రమణ ప్రతిరోజూ ఏరికెళ్ళి చేపల్ని రొయ్యల్ని పడుతూ ఉంటాడు. కాని వాడికొచ్చిన సమస్య ఏంటంటే అతనికి సహాయం చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. కనుక నువ్వెళ్ళి అతనికి సహాయం చేస్తే తప్పకుండా నీకు మంచి చేపలు రొయ్యలు ఇస్తాడు. దాంతో నువ్వు మర్యాద చేసుకోవచ్చు. కాకపోతే నాకు కొన్ని చేపలివ్వాలి. ఎలా ఉంది నా ఉపాయం? చాలా బావుంది సుబ్బమ్మ. నేనిప్పుడే వెళ్ళి అతనికి సహాయం చేసి అతని దగ్గరున్న చేపల్ని తెచ్చుకుంటాను అని వెంటనే బయలుదేరి రమణ దగ్గరికి వెళ్ళి వలవేయడానికి సహాయం చేస్తుంది. దాంతో ఖర్చు లేకుండా మంచి చేపల్ని రొయ్యల్ని ఇంటికి తీసుకొస్తుంది. రంగమ్మ ఇంటికి తిరిగొచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది. అమ్మా, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? మధ్యాహ్నం భోజనం కూడా మానేసి నీకంత అత్యవసరమైన పనులు ఏమొచ్చాయి? లక్ష్మి, ఇదిగో చూడు, నేనేం తీసుకొచ్చాను. చేపలు రొయ్యలు. వీటిని చక్కగా శుభ్రం చేసి మంచి రుచికరంగా వంట చేసి పెట్టు తల్లి అల్లుళ్ళకి. అంతలోనే సీత అక్కడికి చేరుకుని, అమ్మా, ఈ వయసులో కష్టపడ్డాం అవసరమా నీకు? మాకోసం ఎందుకు నీకింత శ్రమ? అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. ఎప్పుడూ ఉండేదేలేవే. ఎప్పుడో కాని రారు కదా అల్లుళ్ళు. వాళ్లకోసం ఆ మాత్రం చేయకపోతే బాగోదు సీత. ఎక్కువగా వాదం చేయకండి. మళ్ళీ అల్లుళ్ళకి తెలిస్తే బాధపడతారు. సరే కాని నువ్వొచ్చి ముందు భోజనం చెయ్యి. తర్వాత కాస్త విశ్రాంతి తీసుకో. అలా సాయంత్రం ముగిసిన తర్వాత రాత్రి భోజన సమయానికి కృష్ణ, భలే సువాసనొస్తోంది కదా. ఏమిటో మన అత్తగారి ఏం వంటకాలు తయారు చేసేస్తున్నారు. అవును రాము, వాసనకి తినేయాలనిపిస్తోంది. పద పద చూద్దాం అని వంటగదిలోకి వెళ్తారు. కాని వంటగదిలో రంగమ్మకు బదులుగా సీత, లక్ష్మి వంట చేస్తూ ఉంటారు. ఏంటి, మీ ఇద్దరు కలిసి వంట చేస్తున్నారా? ఇంకా అత్తయ్యగారు చేస్తున్నారేమో అని ఇలా వచ్చాం. ఏరి, ఎక్కడున్నారు మీ అమ్మగారు? మీరొచ్చారని అభిమానంతో వేటకెళ్ళి చేపల్ని రొయ్యల్ని తెచ్చింది. దాంతో నీరసం రావడంతో విశ్రాంతి తీసుకోమని మేవే చెప్పాం అవునా, ఎంత పనైపోయింది. పద కృష్ణ, వెళ్ళి చూద్దాం అని రాము, కృష్ణ ఇద్దరూ వెళ్లి చూడగా రంగమ్మ పడుకొని ఉంటుంది. పడుకున్న రంగమ్మను వాళ్ళిద్దరూ నిద్రలేపి, ఏంటత్తయ్య ఇలా నిద్రపోయారు? మేం వచ్చావని గారెలు చేసి పెడతారేమో అని చూస్తున్నాం. కాని మీరేంటిలా? రంగమ్మకు అల్లుళ్ల మాటలకేం చెప్పాలో అర్థం కాదు. చేస్తా అంటే ఖర్చు దాంతో. చేసేదాన్నే నాయనా, కాని నా ఆరోగ్యం సహకరించటం లేదు. అందుకే మీరొచ్చినా నేనేం చేసి పెట్టలేకపోతున్నా. అయ్యో అత్తయ్య, మేం వచ్చింది మిమ్మల్ని చూడాలని, అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మేమిక్కడ ఉండటం మీకు ఇబ్బందిగా ఉందని మేం గమనించము. మీరేం కంగారు పడకండి. మీరెంతో కష్టపడి ఈ స్థాయికొచ్చారు. ఈ వయసులో మీకు విశ్రాంతి అవసరం. దాంతో రంగమ్మ కన్నీళ్లు పెట్టుకుని, ఎంత మంచి అల్లుళ్ళు దొరికారో నాకు. ఇంత చక్కగా అర్థం చేసుకుంటున్నారు. నా కూతుళ్ళు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అనుకుంటా. అలా రంగమ్మకు ధైర్యం చెప్పి మరుసటి రోజు అల్లుళ్ళిద్దరూ తమ తమ భార్యలతో ఊరికి బయలుదేరారు. ఏంటి లక్ష్మీ, సీత వచ్చి 2 రోజులైనా కూడా గడవకుండా బయలుదేరిపోతున్నారు? అత్తయ్య, మిమ్మల్ని చూసిపోవాలని వచ్చాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇదిగోండి, ఈ డబ్బులు మీ దగ్గరుంచండి. మీకు సమయానికి అవసరం పడొచ్చు. ఇక మేం వెళ్ళొస్తాం అన్నారు అల్లుళ్ళు. అలా అందరూ అక్కడి నుండి బయలుదేరగానే రంగమ్మ ఎంతో బాధపడుతుంది. ఇంత మంచి అల్లుళ్లకు తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేయకుండా మర్యాదలే చేయనందుకు ఎంతో బాధపడింది. తన తప్పు తను తెలుసుకుని అల్లుళ్ళు మళ్ళీ ఎప్పుడొచ్చినా సరే వాళ్లకి మర్యాద చేసేది. డబ్బు ఖర్చయిపోతుంది అని భయపడకుండా.